ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయగలరు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా మొన్న శ్రీరామనవమికి ముందు రోజు అలంకరణ చేశా కదండి. ఆ అలంకరణను ఈరోజు ఎలా తీసేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎంత కష్టం ఉంటుందో అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. మనం ఎంతైతే అలంకరణ చేస్తామో అంతే తీయడానికి కూడా అంతే టైం పడుతుందండి. మళ్ళీ తీసేటప్పుడు ఎక్కువ పని అనేది ఉంటుంది. మళ్ళీ ఆ చీరలు తీస్తాం కదండి, అవి కుచ్చులు మళ్ళీ మడత పెట్టుకోవాలి. అవన్నీ కూడా పనంతా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని మీకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే మనం దారాలతో కట్టుకున్నాం కదండి, నల్ల దారాన్ని కట్ చేసుకోవాలి. లేకపోతే మనం టై చేసుకున్నాం కాబట్టి కట్ చేసుకోవాల్సిందేను. అలా కట్ చేసిన తర్వాత ఇక చూడండి, ఈ విధంగా వస్త్రాలను కూడా వెనక మనం టై చేసుకుంటూ ఉంటాము గట్టిగా. వాటినన్నీ కూడా చక్కగా నీట్గా అప్పతీసుకోవాలి. అలాగే స్వామివారికి అలంకరించిన ఆభరణాలు, ఆ చీరలన్నీ కూడా తీసి మళ్ళీ మడత పెట్టుకోవాలండి. చాలా పని ఉంటుందండి. ఒక అలంకరణ చేశాము అంటే ఆ అలంకరణ తీయటానికి కూడా అంతే సమయం పడుతుంది. చాలామంది అనుకోవచ్చు, అలంకరించేటప్పుడు ఏముంది, చీర కడతామే కదా అని అనుకుంటారు. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఏ స్వామివారికైనా సరే, అమ్మవారికైనా కానీ స్వామివారికైనా కానీ అలంకరించేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అది మనం ఇష్టంగా చేసుకుంటే అది మన ఇష్టంగా చేసుకోవచ్చు. కానీ చేయటానికి మాత్రం చాలా సమయం పడుతుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఊడదీయటం అనేది జరుగుతుంది. చూడండి, చాలా కష్టం అండి. ఎలా అయితే కట్టామో అదే విధంగా చూసుకుంటూ దారాలు అవి ఉచ్చుముళ్ళు వేసుకుంటూ ఉండాలండి. వెనక కట్టుకునేటప్పుడు లైట్ అంటే టై చేయకుండా స్ట్రైట్, అదే బాగా టైట్ చేయకుండా లైట్గా కుచ్చుముడి అంటారు. ఆ ముళ్ళు వేసుకున్నట్లయితే మనకి అలంకారం తీసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అమ్మవారి చీరని ఈ విధంగా అంత చీరను కూడా ఈ విధంగా అయితే కడతం అనేది జరిగింది. చూస్తున్నారు కదా. ఆ తర్వాత అమ్మవారి పౌట్ చెంగు అన్నీ కూడా తీయటం అనేది జరిగింది. చూడండి, అలంకరణ తీసేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి అమ్మవారు. చూస్తున్నారు కదా, చిన్న విగ్రహాలు. అదే అలంకరించినప్పుడు ఎలా కనపడుతుందండి మనకంటే పెద్ద విగ్రహాలల్లే కనపడినవి కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆభరణాలతో అలంకరించిన కొన్ని ఆభరణాలు ఉన్నాయి కదండి, కవచాలు. ఆ కవచాలతో అలంకరించినప్పుడు తీసిన వీడియో అండి ఇది. చూస్తున్నారు కదా, ఇంత సమయం పడుతుందండి ఒక్క అలంకరణ చేసి అది తీయటానికి. చూస్తున్నారు కదా, ఇంత కష్టపడుతున్నాను కాబట్టి దయచేసి ఒక్క లైక్ చేయగలరు. మీరు లైక్ చేసి అలాగే వీడియోని చివరి వరకు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి అందిస్తానికి నాకు ఒక ఇదల్లే ఉంటుందండి, ప్రోత్సాహం వల్లే ఉంటుంది. దయచేసి మీరు వీడియోని లైక్ చేయిస్తే, అలాగే కామెంట్ కూడా చేయండి కంపల్సరీ. కామెంట్ అంటే మీరు చూస్తున్నారు, నాకు అర్థం కావట్లా. మీరేం చేయాలంటే ఇలాంటి వీడియో తీశారు కదా, రేపు ఎలాంటి వీడియో తీయాలో మీరు కూడా కొంచెం సజెషన్స్ ఇస్తే మీకు తగినట్టుగా మీకు కూడా వీడియోలు ఇదే విధంగా అందిస్తాను. ఇదండి, ఈ విధంగా అలంకారాన్ని తీసిన తర్వాత మళ్ళీ సింపుల్గా అలంకరించాలి. మనం కావాల్సినప్పుడు అలంకరించుకోవచ్చు. అందుకని నేను కొన్ని రోజులు ఇలా అట్టి పెడతానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేయడం అనేది జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఈ విధంగా అయితే చేయడం అనేది జరిగిందండి. ఇదండి. ఓం నమో వెంకటేశాయ.